ఇజ్రాయెల్పై హమాస్ జరిపినటువంటి భీకర దాడి, దానికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ జరుపుతున్న ప్రతీకార దాడులు మిడిల్ ఈస్ట్, మధ్యప్రాచ్యగా, వెస్ట్ ఏషియా, పశ్చిమాసియాగా పిలువబడే ఈ ప్రాంతంలో ఇమీడియట్ కాన్సిక్వెన్స్ ఏంటంటే సౌదీ అరేబియా, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న చర్చలు ఎఫెక్ట్ అయ్యాయి. ఇజ్రాయెల్ సౌదీ నార్మలైజేషన్ టాక్స్ అని అమెరికా ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. సో అమెరికా ఇజ్రాయెల్కు, సౌదీ అరేబియాకు మధ్య ఒప్పందాన్ని కుదిర్చే పనిలో పడింది. గతంలో వెస్ట్ ఏషియాలో అనేక ఒప్పందాలు అమెరికా ఆధ్వర్యంలో చర్చలు, ఒప్పందాలు జరిగాయి. తాజాగా ఇజ్రాయెల్కు, సౌదీ అరేబియాకు మధ్య ఒక డీల్ కుదిర్చే పనిలో అమెరికా పడింది. హమాస్ ఈ సమయాన్ని ఎంచుకోవటానికి, ఈ దాడికి కూడా వన్ ఆఫ్ ద రీజన్స్గా ఎక్స్పర్ట్ చెప్పేది ఈ సౌదీ ఇజ్రాయెల్ డీల్ను కాకుండా చూడాలి, దీన్ని ఛాలెంజ్ చేయాలి అనేది కూడా ఒక లక్ష్యంగా కనబడుతోంది. అసలు ఏంటి సౌదీ ఇజ్రాయెల్ డీల్? సో ఇజ్రాయెల్తో అనేక అరబ్ దేశాలు ఒప్పందాలు చేసుకున్నాయి. ఈజిప్ట్ ఒప్పందం చేసుకుంది చాలా ఏళ్ల క్రితమే, క్యాంప్ డేవిడ్ అగ్రిమెంట్. అబ్రహాం అకార్డ్ పేరిట యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బెహ్రాన్, మొరక్కో లాంటి దేశాలు ఇజ్రాయెల్తో ఒప్పందం చేసుకున్నాయి. సో వివిధ దేశాలు గత యుద్ధాలను మర్చిపోయి, గత గాయాలను వదిలేసి ఇజ్రాయెల్తో ఒప్పందాలు చేసుకునే క్రమంలో ఇప్పుడు సౌదీ అరేబియాకు, ఇజ్రాయెల్కు మధ్య చర్చలు. ఈ ఒప్పందము పూర్తి వివరాలు ఇంకా ప్రకటించలేదు, కానీ బ్రాడ్ కాంటూర్స్ అంటే ఓవరాల్గా ఈ ఒప్పంద ముసాయిదాలో ఉన్నాయి ఏంటంటే ఇజ్రాయెల్ను మొదటిసారిగా సౌదీ అరేబియా గుర్తిస్తుంది. 1948లో ఇజ్రాయెల్ తమకు తాముగా దేశంగా ప్రకటించుకున్న తర్వాత నుంచి ఇప్పటి వరకు సౌదీ అరేబియా ఇజ్రాయెల్ను గుర్తించలేదు. సో ఈ ఒప్పందం ప్రకారం ఇజ్రాయెల్ను సౌదీ అరేబియా గుర్తిస్తుంది. ఫలితంగా ముస్లిం ప్రపంచంలో ఇజ్రాయెల్కు ఒక గుర్తింపు వస్తుంది. ఎందుకంటే ఇస్లామిక్ ప్రపంచంలో ఆర్థిక శక్తిగా, మతపరమైన ఆధ్యాత్మిక శక్తిగా చాలా బలమైన దేశం సౌదీ అరేబియా. అందువల్ల సౌదీ అరేబియా గుర్తింపు అనేది అరబ్ ప్రపంచంలో ఇజ్రాయెల్కు ఒక లెజిటిమసీ, ఒక చట్టబద్ధతను ఇస్తుంది. సో అందువల్ల ఇది కీలకమైన అంశంగా ఇజ్రాయెల్ భావిస్తుంది, సౌదీ అరేబియా ఇజ్రాయెల్ గుర్తించడం. ఇందుకు ప్రతిగా సౌదీ అరేబియాకి ఏం లభిస్తుంది అంటే అమెరికా సౌదీ అరేబియా సివిల్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ను అంగీకరిస్తుంది. అంటే అణు కార్యక్రమాన్ని, పౌర అణు కార్యక్రమానికి సహకారం ఇస్తుంది. అత్యాధునికమైన ఆయుధాలు సౌదీ అరేబియాకు అమెరికా ఇస్తుంది. ఇప్పటికే సౌదీ అరేబియా సైనిక పాఠవాన్ని అమెరికా తీర్చిదిద్దింది. మరింత అత్యాధునిక ఆయుధాలు సౌదీ అరేబియాకు అమెరికా ఇస్తుంది. దాంతోపాటు సౌదీ అరేబియాకు సెక్యూరిటీ గ్యారంటీ కూడా అమెరికా ఇస్తుంది. ముఖ్యంగా సౌదీ అరేబియాకు ఇరాన్కు మధ్య వైరం ఉంది. సో అందువల్ల ఇరాన్ నుంచి రక్షణ, భద్రత సౌదీ అరేబియా కోరుతోంది. ఇజ్రాయెల్ నుంచి రక్షణ, భద్రత కూడా కోరుతోంది. ఇరాన్కు, ఇజ్రాయెల్కు కూడా వైరం ఉంది. అందువల్ల సౌదీ అరేబియాకు ఇతర శత్రు దేశాల నుంచి సెక్యూరిటీ గ్యారంటీ, ముఖ్యంగా ఇరాన్ నుంచి సెక్యూరిటీ గ్యారంటీ అమెరికా ఇస్తుంది. అలాగే సౌదీ ఎకానమీ ప్రధానంగా ఆయిల్ బేస్డ్ ఎకానమీ. ఇది డైవర్సిఫై చెయ్యాలి అనే ప్రయత్నంలో ఈ అరబ్ దేశాలు ఉన్నాయి. అందువల్ల ఇజ్రాయెల్లోమో చాలా పవర్ఫుల్ ఎకానమీ, ఆధునిక మోడర్న్ ఎకానమీ, అగ్రికల్చర్, వ్యవసాయం నుంచి మొదలుకొని ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వరకు కూడా ఇజ్రాయెల్ చాలా మోడర్నైజ్, సాఫిస్టికేటెడ్ కంట్రీ. అందువల్ల ఇజ్రాయెల్ ఎకానమీ మోడర్నైజ్ చేసటానికి బియాండ్ ఆయిల్ ఎకానమీ అంటే చమురు ఆర్థిక వ్యవస్థను దాటి ఒక ఆధునిక ఆర్థిక వ్యవస్థగా సౌదీ అరేబియాను తీర్చిదిద్దడానికి ఇజ్రాయెల్ తన సహకారాన్ని అందిస్తుంది. ఇది స్థూలంగా ఇజ్రాయెల్ సౌదీ అరేబియా ఒప్పందం. ఈ ఒప్పందం వల్ల ఎవరెవరికి లాభం? నేను ఇంతకుముందే చెప్పినట్లు ఇజ్రాయెల్కు లాభం, ఎందుకంటే ఇజ్రాయెల్ను సౌదీ గుర్తించడం వల్ల ఇస్లామిక్ ప్రపంచంలో, అరబ్ ప్రపంచంలో ఇజ్రాయెల్ స్టేచర్ పెరుగుతుంది. అలాగే అమెరికాకు లాభం, ఎందుకంటే అమెరికా మిత్రదేశమైన ఇజ్రాయెల్, అమెరికా మిత్రదేశమైన సౌదీ అరేబియా ఘర్షణ పడితే అమెరికాకు
డిప్లొమాటిక్ ఎంబరాస్మెంట్, దౌత్యపరమైన ఇబ్బంది. అందువల్ల తమకు 2 మిత్ర దేశాలు ఈ ప్రాంతంలో, వెస్ట్ ఏషియా, మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో, ఈ 2 దేశాల మధ్య ఒప్పందం కుదరడం వల్ల అమెరికా తన ప్రాబల్యాన్ని ఈ ప్రాంతంలో పెంచుకుంటుంది. అలాగే అమెరికాకు ఇరాన్ శత్రుదేశం. ఇరాన్ను ఐసోలేట్ చేస్తానికి కూడా ఉపయోగపడుతుంది. ఎందుకంటే సౌదీకి, ఇజ్రాయెల్కు 2 దేశాలకు ఇరాన్ అంటే పడదు. అలాగే ఇరాన్కు ఈ 2 దేశాలతో పడదు. అందువల్ల తమ శత్రుదేశమైన ఇరాన్ను మరింతగా ఐసోలేట్ చేసడానికి అమెరికాకు ఉపయోగపడుతుంది. ఇటీవల కాలంలో చైనా ప్రాబల్యం ఈ మిడిల్ ఈస్ట్ అండ్ వెస్ట్ ఏషియాలో పెరుగుతోంది. సౌదీ అరేబియాకు, ఇరాన్కు మధ్య ఇటీవల బీజింగ్లో ఒప్పందం కుదిరింది చైనా ఆధ్వర్యంలో. సౌదీ అరేబియా చైనా వైపు మొగ్గు చూపడం మొదలైంది. ఎందుకంటే అమెరికా ఎనర్జీ రంగంలో, ఇంధన రంగంలో స్వయం సమృద్ధి సాధించాక, షేల్ రెవల్యూషన్ తర్వాత ఇవాళ అమెరికా కాదు సౌదీ ఆయిల్కు పెద్ద కస్టమర్, చైనా పెద్ద కస్టమర్. అందువల్ల సౌదీ అరేబియా విధానంలోనే ఒక స్ట్రాటజిక్ షిఫ్ట్ చైనా వైపుగా మారుతుంది. అందుకే ఇటీవల చైనా ఆధ్వర్యంలో మొదటిసారిగా ఈ ప్రాంతంలో సౌదీకి, ఇరాన్కు మధ్య ఒప్పందం కుదిరింది. ఇది సహజంగానే అమెరికాకు రుచించదు. అందువల్ల సౌదీ అరేబియా చైనా వైపు షిఫ్ట్ అవుతోంది కనుక ఆ షిఫ్ట్ను కూడా ఆపడం అమెరికాకు చాలా కీలకం. ఎందుకంటే వెస్ట్ ఏషియాలో, మిడిల్ ఈస్ట్లో చైనా ప్రాబల్యం పెరగడాన్ని అమెరికా సహించలేదు. అందువల్ల అమెరికా స్ట్రాటజిక్ ఆబ్జెక్టివ్ ఏంటంటే చైనా ఎక్స్పాన్షన్ను, చైనా ఇన్ఫ్లుయెన్స్ను కంట్రోల్ చేయడం. ఆ రకంగా ఈ ఒప్పందం, సౌదీకి, ఇజ్రాయెల్కి ఒప్పందం కొడితే అమెరికాకు అటు ఇరాన్ ఐసోలేట్ చేయొచ్చు, ఇటు ఇజ్రాయెల్కు మరింత లాభం చేకూర్చవచ్చు, అటు చైనాను నియంత్రించవచ్చు. ఇది అమెరికాకు లాభం. అందువల్ల ఇది సౌదీ అరేబియాకు లాభం. ఆల్రెడీ చెప్పాను, ఎకానమీ మోడర్నైజ్ అవుతుంది, సెక్యూరిటీ గ్యారంటీ లభిస్తాయి, ఇరాన్ నుంచి, ఇజ్రాయెల్ నుంచి భద్రత ఉంటుంది. అంటే అమెరికాకు లాభం, ఇజ్రాయెల్కి లాభం, సౌదీ అరేబియాకు లాభం. నష్టం ఎవరికి అంటే పాలస్తీనీలకు. ఎందుకంటే 2002లో ఇజ్రాయెల్కు, అరబ్కు మధ్య కుదిరిన ఒప్పందంలో ఒక కండిషన్ ఏంటంటే ఇజ్రాయిల్, అరబ్ దేశాల మధ్య నార్మలైజేషన్, సంబంధాలు నార్మల్ కావాలి అంటే పాలస్తీనియా దేశాన్ని ఏర్పాటు చేయాల్సిందే. ఇజ్రాయిల్ పాలస్తీనా దేశాన్ని ఏర్పాటు చేసేంత వరకు ఆ దేశంతో సంబంధాలు నార్మల్ కావు అని 2002 డీల్లో ఉన్నది. కానీ ఇప్పుడు ఇజ్రాయిల్, సౌదీ అరేబియా డీల్లో అలాంటి కండిషన్ లేదు. అంటే పాలస్తీనా హక్కుల ప్రస్తావన లేకుండానే సౌదీ అరేబియా ఇజ్రాయెల్తో ఒప్పందం కుదుర్చుకుంటుంది. అసలు ఈ చర్చల్లో పాలస్తీనా ప్రమేయం కూడా లేదు, వారి భాగస్వామ్యం కూడా లేదు. అంటే పూర్తిగా పాలస్తీనా ఇష్యూను సైడ్ లైన్ చేస్తూ ఈ ఒప్పందం కుదురుతోంది. అంటే ఇక నుంచి సౌదీ అరేబియా పాలస్తీనా అంశాన్ని పట్టించుకోదు అనేది ఒక కీలకమైన అంశం. సో అందువల్ల పాలస్తీనా ప్రజలు సహజంగానే సౌదీ ఇజ్రాయిల్ ఒప్పందం పట్ల వ్యతిరేకంగా ఉండటానికి కారణం అది. ఎందుకంటే తమ ఇంట్రెస్ట్లను వదులుకొని సౌదీ అరేబియా వాళ్ళ ఇజ్రాయెల్తో ఒప్పందం కుదుర్చుకుంటోంది కనుక ఇక పాలస్తీనా స్వదేశము అనే అంశము అరబ్ ఎజెండాలో లేకుండా పోతుంది అనే ఆందోళన పాలస్తీనీలో కలుగుతోంది. సో అందుకే హమస్ సౌదీ అరేబియా ఇజ్రాయెల్ ఒప్పందాన్ని వ్యతిరేకించడమే కాకుండా ఈ ఒప్పందము చర్చలు జరుగుతున్న సమయంలో అటాక్ చేసింది. హమస్ ఆశించినట్లుగానే సౌదీ అరేబియా ఇజ్రాయెల్ ఒప్పందం తప్పనిసరిగా ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఇజ్రాయెల్ను సౌదీ అరేబియా ఖండించింది. సో ఈ దాడిని ఖండించింది. ఇప్పుడు గాజా పైన, పాలస్తీనా పైన ఇజ్రాయెల్ జరుపుతున్న నిర్బంధాన్ని ఖండించింది. పాలస్తీనా భూములను ఇజ్రాయెల్ ఆక్రమించుకొని ఉన్నంతకాలం శాంతికి సాధ్యం కాదు. పాలస్తీనా మాతృదేశ ఆకాంక్షలు గుర్తించకపోతే శాంతి సాధ్యం కాదు అంటూ సౌదీ అరేబియా ప్రకటించింది. సహజంగానే ఇది అమెరికా కృషించదు. కానీ సౌదీ అరేబియాకు అనివార్యంగా అరబ్ సెంటిమెంట్ రీత్యా మరోసారి పాలస్తీనా హక్కుల గురించి మాట్లాడాల్సి వచ్చింది. సరిగ్గా హమస్ ఆశించింది కూడా అదే.